ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 7 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే a pulley system has a velocity ratio 3. ఇక్కడ మనం ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. అసలు వెలాసిటీ రేషియో అనేది ఎలా తీసుకోవాలి? వెలాసిటీ రేషియో అంటే మనం ఈజీగా చెప్పాలి అంటే నెంబర్ ఆఫ్ పుల్లీస్, ఇదొక పద్ధతి. లేదా నెంబర్ ఆఫ్ స్ట్రాండ్స్, లేదా నంబర్ ఆఫ్ టెన్షన్స్. ఏది తీసుకున్నా మనకి అది వెలాసిటీ రేషియో ఇండికేట్ చేస్తుంది. సో మనకి ఇవ్వడం 3 ఇచ్చారు కాబట్టి అంటే మనం 3 పుల్లీస్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ 3 పుల్లీస్ డ్రా చేసినప్పుడు ఎలా డ్రా చేయాలి? మీకు ఇంతకుముందు చెప్పాను, 3 అనేది ఆడ్ నెంబర్ అయినప్పుడు దీన్ని మనం ఎలా బ్రేక్ చేయాలి? 3ని 2 + 1గా బ్రేక్ చేసుకోవాలి. ఈ 2 అనేది అప్పర్ సైడ్లో ఉండే పుల్లీస్, 1 ఏమో లోవర్గా ఉండేది. సో ఇది ఎలా డ్రా చేయాలో మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇలా 3 ఇచ్చినప్పుడు 2 + 1 అనుకుని పైన ఏమో 2 ఫిక్స్డ్గా, ఒకటేమో కింద మూవబుల్గా డ్రా చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆడ్ నెంబర్ ఇస్తే దాన్ని 2 పార్ట్స్ చేసి హయ్యర్ నెంబర్నేమో పైన డ్రా చేయాలి, లోవర్ నెంబర్ కింద డ్రా చేయాలి. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఈ స్ట్రింగ్ అనేది ఎలా వేస్తాము అనేది మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను. ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇంకోసారి గుర్తు చేస్తాను మీకు. ఈ 3 అనేది ఆడా ఈవెనా చూసుకోండి. ఈ 3 అనేది ఆడ్ నెంబర్. ఆడ్ అన్నప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ నుంచి వెయ్యాలా, రైట్ సైడ్ నుంచి వెయ్యాలా అని ఆలోచించండి. ఓకే, ఇక్కడ మనకి ఆడ్ అనేది 3 డిజిట్స్, అంటే గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను జస్ట్. దానికి ఒక్కటి యాడ్ చేస్తే 4 డిజిట్స్. ఈ రెండింట్లో 4 డిజిట్స్తో ఉండే వర్డ్ ఏది? లెఫ్ట్ అనేది 4 డిజిట్స్తో ఉంది. సో ఈ రైట్ని తీసేసి ఇది 5 డిజిట్స్ ఉంది, ఇది 4 డిజిట్స్. అంటే ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఇలా బాటమ్ నుంచి స్ట్రింగ్ అనేది వెయ్యాలి. ఇప్పుడు చూడండి, చూపిస్తాను మీకు. ఇక్కడి నుంచి, దీని నుంచి మనం ఏం చేయాలంటే ఇటు ఇలా వేసి ఇది ఇలా తిరిగి పుల్లి చుట్టూ ఇలా తిప్పి మళ్ళీ దీన్ని ఇటు నుంచి ఇలా దీనికి వెయ్యాలి. ఇది మళ్ళీ ఇలా పూర్తిగా తిరిగి పుల్లి చుట్టూ ఇది ఇక్కడి నుంచి ఈ టాప్ పుల్లీకి వెయ్యాలి. ఇది ఆల్రెడీ యూజ్ చేస్తాం కదా, ఇక్కడి నుంచి టాప్ పుల్లీకి. ఇలాగ ఇక్కడి నుంచి ఇలా తిరిగి ఇది ఇలా బయటికి రావాలి. ఇది స్ట్రాండ్ వేయటం. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇది మనం లెఫ్ట్ సైడు బాటమ్ నుంచి ఇలా పైకి వెయ్యాలి, ఇలా పైకి వెయ్యాలి. ఇది మనం ఫస్ట్ స్టార్టింగ్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. ఈ డైరెక్షన్లో అంటే ఇలా లెఫ్ట్కి వెళ్ళి మన హ్యాండ్కి లెఫ్ట్ ఇలా తిరిగి ఇలా వచ్చి ఈ కింద పుల్లిని కవర్ చేసి ఇలా తిరిగి ఇలా పై పుల్లిని కవర్ చేసి వచ్చేయటమే. ఇలా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మనం యారో మార్క్స్ పెట్టాలి. ఇటు ఒక యారో మార్కు, ఇది ఒక టెన్షన్, ఇటు ఒక యారో మార్క్. అన్ని అప్పర్ యారో మార్క్స్ ఉంటాయి, పైకే ఉంటాయి యారో మార్క్స్. ఇదో టెన్షన్, ఇటు యారో మార్క్, ఇది టెన్షన్. ఇక్కడ కూడా యారో మార్క్ అప్పే ఉంటుంది, ఇది కూడా టెన్షనే. ఇక్కడ మనం ఏం చేయాలంటే అసలు మర్చిపోయాం, ఇక్కడ నేను చూసుకోలేదు. ఇక్కడ లోడ్ అనేది హ్యాంగ్ చెయ్యాలి. మరి దేని పుల్ చేస్తుంది? లోడ్నే కదా పుల్ చేస్తుంది. సో లోడ్ అనేది హ్యాంగ్ చేయాలి ఇక్కడ ఫస్ట్. ఈ స్ట్రాండ్స్ వేసినప్పుడే లోడ్ అనేది చూసుకోవాలి. మీకు ఏంటంటే ఈ స్ట్రాంగ్ చెప్పి కంగారులో మర్చిపోయాను లోడ్ అని రాయటం. లోడ్ కంపల్సరీ రాయాలి. ఇది లోడ్. ఇలా వచ్చిన తర్వాత ఈ ఎఫోర్ట్ ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది ఎఫోర్ట్ అంటే మనం ఇలా పట్టు కింద లాగుతాం ఎఫోర్ట్. ఇక్కడ ఎఫోర్ట్ అప్లై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో మనకి అబ్జర్వ్ చేసినట్టయితే లోడ్ వాల్యూ ఎన్ని పుల్లీస్ ఉంటే, ఎన్ని స్ట్రింగ్స్ ఉంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? 3 ఉన్నాయి కదా టెన్షన్స్, 3 పుల్లీస్ ఉన్నాయి కదా. అంటే లోడ్ వచ్చి 3T, ఎఫోర్ట్ వచ్చి ఈ టీ ఏమో ఎఫోర్ట్ అవుతుంది, ఎఫోర్ట్ ఏమో 1T. సో అదలా పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఈ సొల్యూషన్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంలోకి ఆన్సర్లోకి వద్దాం. ఇప్పుడు చూడండి, పుల్లీ సిస్టమ్ హ్యాస్ 3 వెలాసిటీ రేషియో 3, అందుకే 3 పుల్లీస్ డ్రా చేసాం. డ్రా డయాగ్రామ్ షోయింగ్ ది పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ లోడ్, ఎఫోర్ట్ అండ్ టెన్షన్ టీ. ఇదిగో లోడ్ ఇక్కడ ఉంటుంది డౌన్వర్డ్లో, టెన్షన్ ఏమో అప్వర్డ్లో ఉంటుంది. ఇక్కడ ఎఫోర్ట్ ఇలా ఉంటుంది. ఎఫోర్ట్ దగ్గర ఏమో ఎఫోర్ట్ లోవర్ పొజిషన్లో అంటే డౌన్వర్డ్లో ఉంటే దాని దగ్గర టెన్షన్ అప్వర్డ్లో ఉంటుంది. టెన్షన్ ఎప్పుడైనా సరే అప్వర్డ్లో ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టేసుకోండి.
అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ ప్రాబ్లం అనేది మార్చడం జరిగింది. ఎలా అంటే ఇట్ లిఫ్ట్స్ ఎ లోడ్ ఆఫ్ 150 న్యూటన్. ఇది ఏంటి మనకి లోడ్. ఎఫర్ట్ ఎంత ఇవ్వడం వల్ల అంత లోడ్ పుల్ చేయడానికి ఎంత ఎఫర్ట్ ఇచ్చా, అంత ఎఫర్ట్ 60 న్యూటన్. అయితే మెకానికల్ అడ్వాంటేజ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి క్వశ్చన్. సో మనకు ఆల్రెడీ తెలుసు మెకానికల్ అడ్వాంటేజ్ అంటే లోడ్ బై ఎఫర్ట్. ఇది గుర్తుపెట్టుకోవడం మీకు చాలాసార్లు ట్రిక్ అనేది చెప్పాను. MALE మేల్ గుర్తుపెట్టుకోండి. లోడ్ ఎంత 150 న్యూటన్, ఎఫర్ట్ ఎంత 60 న్యూటన్. న్యూటన్ క్యాన్సిల్ చేసేద్దాం. 150/60 0 0 క్యాన్సిల్ చేసేద్దాం. 15/6 థర్డ్ టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 3 5 3 2 అంటే మొత్తం మీద మనకి 2.5 అనేది రావడం జరుగుతుంది. 5/20 2.5. ఇది మెకానికల్ అడ్వాంటేజ్. ఓకే, ఫైండ్ అవుట్ చేస్తాం. దేర్ఫోర్ మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ 2.5. దీనికి ఎలాంటి యూనిట్స్ ఉండవు, ఎందుకంటే ఇది రేషియో కాబట్టి. న్యూటన్ క్యాన్సిల్ అయిపోయింది. ఈజ్ ద పుల్లీ సిస్టమ్ ఐడియల్? గివ్ రీజన్. ఇది ఐడియలా కాదా చెక్ చేయాలి మనం. ఇప్పుడు ఐడియల్ అవ్వాలి అంటే చూడండి, టు బికమ్ అన్ ఐడియల్ అవ్వాలంటే ఏమవ్వాలి? MA షుడ్ బి ఈక్వల్ టు VR, ఆర్ వీ కెన్ సే MA/VR షుడ్ బి 1. అంటే ఇది 100%, అంటే 100/100 ఎఫిషియన్సీ ఉన్నట్టు. అది ఐడియల్ కండిషన్. అంటే ఎఫిషియన్సీ అనేది 1 అవ్వాలి. MA/VR వాల్యూ 1 అవ్వాలి. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. MA = VR అవ్వాలి. ఈ ఒక్క కండిషన్ మనం చెక్ చేస్తే చాలు, ఇవన్నీ చెయ్యక్కర్లేదు. బట్ మనకు వచ్చిన దాంట్లోని MA ఎంత వచ్చింది? 2.5 వచ్చింది. VR ఎంత ఇవ్వడం జరిగింది క్వశ్చన్లో? జాగ్రత్త చూడండి. VR అని 3 ఇవ్వడం జరిగింది. ఈ 2.5 3కి ఈక్వల్? నాట్ ఈక్వల్. ఈ రెండు ఎప్పుడైతే నాట్ ఈక్వల్, ఈ రేషియో ఎప్పుడు 1 రాదు. అంటే 100% ఎఫిషియన్సీ రాదు. కాబట్టి ఇది ఐడియల్, ఈ పుల్లీ సిస్టమ్ అనేది ఐడియల్ కాదు. రైట్? సో రాద్దాం. దేర్ఫోర్ ది పుల్లీ సిస్టమ్ ఈజ్ నాట్ ఐడియల్. ఏంటి రీజన్? యాజ్ లేదా సిన్స్ మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వెలాసిటీ రేషియో. అంతే. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 7 అనేది కంప్లీట్ అయింది.